నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ సెక్టర్లోని 11 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రాజెక్ట్ అధికారి ఏ గజలక్ష్మి సూచన మేరకు సూపర్వైజర్ వై అరుంధతి అధ్యక్షతన ఎండుగులవారి వీధిలో గల అంగన్వాడీ సెంటర్లో జరిగిన తల్లిపాల వారోత్సవాల ప్రారంభోత్సవ సభలో వక్తలు ప్రముఖ మనస్తత్వవేత్త ప్రధాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకి అమృతం లాంటిదని, తల్లి శిశువుకు పాలు ఇవ్వడం ద్వారా శిశువు త్వరితగతిన మానసికంగా శారీరకంగా అభివృద్ధి చెందుతాడని, పాలు ఇవ్వకపోవడం వల్ల ఏ విధమైన నష్టాలు కలుగుతాయో వివరించారు. నాకేడు పాగలేదు మరి ఏడు పాపలేని పిల్లనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. అలా పాపాయి చూడాలి పాడాలి. కూర్చోనొస్తాడని నిన్నెత్తుకుపోతాడని పిల్లని నేను బెదిరించాను, చిట్టి పాపని నేను బెదిరించాను. ఆ పిల్ల ఏడు పాప లేదు, నాకేడు పాగలేదు మరి ఏడు పాపలేని పిల్లనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. అలా బ్రహ్మే మహిళ అబ్బాయికి ఎవ్వరికీ లేదు సృష్టించే అవకాశం. మాకుందమ్మా నేను పాలిస్తా కదా లేదు, అది ఓన్లీ తల్లికి మాత్రమే ఉంది. తల్లి పాలు ఇవ్వడం వల్ల మీలో కొత్త ఎంజైమ్స్ జనరేట్ అవుతాయి. పాలు ఇవ్వకపోతే అవి జనరేట్ కావు. అంటే మీకు అందాన్ని పెంచేది పాలు ఇస్తేనే పెంచుతారు, అది అర్థం కాదు. పాలు ఇచ్చేస్తే నేను అందాన్ని పెంచుతానేమో, నా శరీర అవయవాలు తేడా వస్తాయేమో అని అపోహ ఉంది. కానీ అది అపోహ. మీ పిల్లలకి ఇవ్వండి. చెప్తాను, నా పిల్లాడు ఇవాళ డాక్టర్ అయ్యాడు లండన్ నుంచి.